చాలా నెలల తర్వాత టీ20 ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ అంటే ముఖ్యంగా సెంట్రల్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ టీ20 ఫార్మాట్‌లోకి ఇషాన్ కిషన్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య రాయ్‌పూర్ వేదికగా జరిగిన టీ20లో నిజం చెప్పాలంటే ఇరగదీశాడనమాట. ఇక దాంతో ఒక్కసారిగా భారత స్కోర్ అంటే న్యూజిలాండ్ జట్టు 208 పరుగులు ఇచ్చినప్పటికీ కూడా భారీ లక్ష్యం దాన్ని అవలీలగా చాలా అద్భుతంగా ఛేదించేశాడు ఇషాన్ కిషన్. అయితే ఇక్కడ ఇషాన్ కిషన్ విషయంలో ఒక అద్భుతమే చోటు చేసుకుంది. ఏంటంటే ఓపెనర్లు అభిషేక్ శర్మ అలాగే సంజు శాంసన్ ఇద్దరు కూడా చాలా తక్కువ పరుగులకే ఔట్ అయిపోయాడు. ఒకళ్ళు 6 పరుగులు చేస్తే ఇంకొకళ్ళు అసలు ఖాతా తెరవకుండానే ఎళ్ళిపోయారు. అయితే ఈ టైంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగి దుమ్ము రేగొట్టాడనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే పెను తుఫాన్‌ను సృష్టించాడు. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఆహ్, మూడో ఓవర్‌లో ఒక మలుపు తిరిగింది. అదేంటంటే జాక్స్‌ఫోర్స్ వేసిన మూడో ఓవర్‌లో అతని వైఫల్యం టీమిండియాని ఒత్తిడి తగ్గించింది. ఆ ఓవర్ తొలి బంతిని వేసే క్రమంలో ఫోక్స్ చెయ్యి నాన్ స్ట్రైకర్ స్టంప్‌ని తాకింది. దాంతో ఎంపైర్ నో బాల్ ఇచ్చాడు. ఈ నో బాల్‌ను ఇషాన్ కిషన్ బౌండరీతో తరలించాడు. నో బాల్ లభించిన ఫ్రీ హిట్‌ని అడ్డుకోవాలనే ప్రయత్నంలో ఫోక్స్ వరుస 2 వైడ్లేసాడు. మరుసటి బంతిని ఇషాన్ కిషన్ మళ్ళీ బౌండరీ కొట్టి ఒక లీగల్ డెలివరీకి 11 పరుగులు రాబట్టాడు. అంటే వైడ్‌లు, నో బాల్సు తన బౌండరీలో అన్నీ కలుపుకొననమాట. ఇదే ఓవర్‌లో మరో బౌండరీతో పాటు 6 బాదిన ఇషాన్ ఆ ఓవర్‌లో 24 పరుగులు పిండుకున్నాడు. అయితే దాంతో ఒక్కసారిగా మ్యాచ్ మొత్తం అంతా కూడా ఇషాన్ వైపు వెళ్ళిపోయింది. అంటే భారత్ వైపు వెళ్ళిపోయిందనమాట. ఎందుకంటే అప్పటి వరకు టపటపా 2 వికెట్లు పడిపోతే ఇంక అందరూ భయపడిపోయారు. అయితే ఇక ఈ క్రమంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ని సొంతం చేసుకున్న తను ఏమన్నాడంటే, "చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డ్ తీసుకోవడం ఎంత తృప్తిగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. పవర్ ప్లేలోనే మేము గేమ్‌ని మా వైపు తిప్పేసాం. నేను బ్యాటింగ్‌కి దిగినప్పుడు బాగా ఫీల్ అయ్యాను. బంతులు బాగా వచ్చాయి. ఓపెనర్లు త్వరగా ఔట్ అయ్యారు కదా! అందుకే నేను అగ్రెసివ్‌గా ఆడాలనుకున్నా. సిక్సర్లు, ఫోర్‌లు కొట్టడం సులభంగా అనిపించింది. ముఖ్యంగా సూర్య భయ్య నాతో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అతని షాట్స్ ఎంత అద్భుతంగా ఆడతాడో చూస్తున్న పక్కనున్న వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అవుతారు. టీమ్ గెలిచింది అంటేనే అది పెద్ద సంతోషం. మూడో మ్యాచ్‌లో కూడా ఇలాగే కంటిన్యూ చేయాలి. అయితే ఈ మ్యాచ్‌కి వెళ్ళే ముందు నాకు, కుల్దీప్ యాదవ్‌కి రోహిత్ భయ్య పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చాడు. అయితే మీరు సరిగ్గా ఆడకపోతే మాత్రం ఒప్పుకునేది లేదని, ఇక మీతో మాట్లాడనని కూడా అన్నాడు. టీ20 వరల్డ్ కప్‌ని దృష్టిలో పెట్టుకుని రోహిత్ భయ్య మాకలా చెప్పాడు. అయితే ఎప్పటికీ కూడా జట్టు రోహిత్ భయ్య కెప్టెన్సీని మర్చిపోలేదు అంటూ, ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటేనే మేము ఇంతవరకు సాధించాము అంటూ ఇషాన్ కిషన్ ముగించాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.